శ్రీశైలేశదయాపాత్రం శ్రీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజైర్మరుక్మవ్యామోహతస్తతితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిస్సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య రః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథశ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రివేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోऽస్మి నిత్యం గురుముఖమనగీత్యప్రాహ వేదానశేషాన్ నరపతిపరిసుప్తం శుల్కమాదాతు కామః స్వసురమమరవద్యం రంగనాథస్య సాక్షాత్ భుజకులతిలకంతం విష్ణుచిత్తం నమామి నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం ధృతజలసిద్ధముధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగడితం యాభరాత్కృత్య భుంక్తే మోదాతస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువళిహరే శరణం కన్యాభరణి సంజాతం వాసూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం షఠగోపమహం భజే. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఈ విధంగా గోదాదేవి ఆనాడు గోపికలు ఆచరించిన వ్రతాన్ని తాను అనుకరించి వ్రత సమాప్తి చేసుకొని వ్రత ఫలాన్ని తాను కూడా పొందింది. శ్రీకృష్ణ సమాగమమును ఆనాడు గోపికలు కోరి వ్రతం చేసి పొందినట్లే మన గోదాదేవి కూడా తన ప్రియతముడైన రంగనాథుణ్ణి భర్తగా పొందింది. ఈ వ్రతం సమాప్తి అయ్యే నాటికి శ్రీ రంగనాథస్వామి శ్రీరంగం నుండి తమ అంతరంగ భక్తులను ఆండాళమ్మ ఉన్నటువంటి శ్రీవిదేవతులకు పంపి ఆమెను శ్రీరంగానికి తోడుకొని రమ్మని ఆజ్ఞాపించారు. అంత అప్పుడు భట్టనాథుడు వారి శిష్యుడైనటువంటి వల్లభరాయలతో కలిసి శ్రీరంగానికి ఆండాళమ్మను తీసుకొని వచ్చారు. అక్కడ స్వామి రంగనాథుడు అందరూ చూస్తూ ఉండగా గోదాదేవిని తమలో చేర్చుకున్నాడు. అందుకే గోదా శ్రీరంగనాథ కళ్యాణ దినానికి భోగి అని వ్యవహారం ఏర్పడింది. భోగమును అనుభవించిన రోజు భోగి అని ఆండాళమ్మ రంగనాథునితో భోగానుభవంలో తేలిన రోజును మనం భోగిగా చెప్తాం. న్యాయంగా భోగం అంటే భోగానుభవం కాదు, పరమాత్మ అనుభవం. గోదాదేవి ఆ పరమాత్మ అనుభవాన్ని పొందినటువంటి రోజు కాబట్టి దాన్ని భోగి వ్యవహారం కలిగింది. ఇది మనందరం పెద్ద పండుగగా చేసుకుంటాం. మనం కూడా ఈ వ్రతాన్ని చేసి పరమాత్మ అనుభవాన్ని పొందితే మనందరికీ భోగి అవుతున్నది. అంటే ఆండాలు ఆనాడు వ్రతం చేసి గోపికలు పొందిన ఫలాన్ని తాను కూడా పొందగలిగింది. అంటే అర్థం, ఈ వ్రతం మనకు అన్ని ఫలితాలను ప్రసాదిస్తుంది. దీన్ని అందరూ ఆచరింపవచ్చు. ఈ వ్రతాన్ని ఒకవేళ ఆచరించలేకపోయినా నిత్యం ఈ 30 పాశురాలు తప్పక అభ్యాసం చేయ వారికి కూడా, అంటే రోజు తప్పకుండా 30 పాశురాలు చదివే వారికి కూడా ఈ వ్రతం చేసినటువంటి ఫలం, వ్రతం చేసి పొందిన ఫలం కూడా లభిస్తుందని గోదాదేవి ఈ పాశురంలో మంగళాశాసనం చేస్తున్నారు. నిత్యం 30 పాశురాలు చదవడమే ముక్తి హేతువు. ఈ లోకములో ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వ్రతం ఇదే. ఈ వ్రతాన్ని తప్పక అందరూ ఆచరించాలి, ఆచరించి ధరించాలి అని ఆండాళమ్మ యొక్క మంగళాశాసనం. గోదాదేవి తాను ఒక గోపికగా ఈ వ్రతాన్ని ఆచరించింది. ఫలం భగవత్ప్రాప్తి. అయితే మనం ప్రయత్నం చేసి పరమాత్మను పొందడం కంటే
పరమాత్మ ప్రయత్నం చేసి మనల్ని పొందితే బాగుంటుంది కదా, తప్పకుండా నెరవేరుతుంది. అది మనం చేసే ప్రయత్నం నెరవేరకపోవచ్చు. కాబట్టి మన ప్రయత్నం కంటే పరమాత్మ ప్రయత్నమే కావలసిందనే భావాన్ని మనకు చెప్పడానికి, ఆ పరమాత్మే అమ్మవారిని పొందడానికి చేసిన ప్రయత్నం ఆనాడు పాలసముద్రాన్ని తిరగడం కదా. చాలామందికి క్షీరసాగర మథనం అనేది అమృతం కోసం అనే భ్రమలో ఉంటారు. అది కాదు కదా. దుర్వాస మహర్షి శాపం వల్ల లక్ష్మీదేవి క్షీరసాగరంలో అంతర్హితమైతే అదే సమయంలో దేవతలు రాక్షసులు యుద్ధం చేసి దేవతలు ప్రాణభయంతో స్వామిని శరణు వెళితే, మీరు మరణించకుండా ఉండే ప్రయత్నం చేయండి, రాక్షసులతో సంధి చేసుకోండి, ఇద్దరు క్షీరసాగరాన్ని మథనం చేయండి, నేను కూడా మీ సాయం ఉంటాను, అమృతం వస్తుంది అని చెప్పి మథనం చేయించాడు. అంటే వాస్తవ ప్రయోజనం అమ్మవారిని పొందటం, ఆధ్యాత్మిక ప్రయత్నం అమృతాన్ని పొందటం. అందుకే మనము స్వామిని పొందే ప్రయత్నం చేయటం కంటే స్వామి మనల్ని పొందే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా, తప్పకుండా ఫలిస్తుంది. అలాంటి ఆనాటి అమృతమథన వృత్తాంతాన్ని మనకు ఈ ఫలశ్రుతి పాశురంలో ఆండాళ్ళమ్మ అందిస్తున్నారు. ఈ 30 పాశురాలు చదివిన వారు ఆనాడు పాలసముద్రాన్ని మదింపజేసి లక్ష్మిని పొందినట్లుగా పరమాత్మే తానని తానే ప్రయత్నించి మనల్ని పొందుతాడు. ఇది ఫలశ్రుతి ఈ పాశురంలో చెబుతున్నారు. ఒక్కసారి మనం ఈ 29 రోజులు, 28 రోజులు, 29, 30 రోజులు ఆండాడమ్మ ఈ వ్రతాన్ని ఎలా చేసింది, ఎలా చేయమని మనకు చెప్పిందో ఒకసారి చూద్దాం. మొదటి పాశురంలో వ్రతానికి యోగ్యమైన సమయాన్ని, వ్రతం చేసేటువంటి యోగ్యత గలవారు ఆ వ్రతం పూర్తి చేయాలి అనుకున్నప్పుడు శ్రీకృష్ణుని ప్రశంసించి గోపికలు వ్రతానికి సంకల్పం చేశారు. వ్రతానికి అది ఫలాన్ని ఇచ్చేవాడు పరమాత్మే అని అతన్ని పొగిడారు. ఇక రెండవ పాశురంలో వ్రతానికి అంగముగా ఆచరించవలసిన నియమాలను, ఆచరించకూడని వాటిని చెప్పారు. మూడవ పాశురంలో తాము ఈ వ్రతాన్ని చేయడానికి అనుమతించినటువంటి ఊళ్ళోని వారు సంతోషించడానికి వర్షం పడి పాడి సమృద్ధిగా ఉండాలని కోరారు. నాలుగవ పాశురంలో లోకాభివృద్ధికి సాధనమైనటువంటి వర్షం కురవటానికి వర్షాది దేవత పద్మేశ్వరుడు సిద్ధపడితే ఎలా వర్షించాలో అతనికి చెప్పారు. ఐదవ పాశురంలో తాము ఆరంభించినటువంటి ఈ వ్రతానికి ప్రతిబంధకాలుగా ఉండే పాపాలన్నీ హరినామ సంకీర్తనతోటి నశిస్తాయని చెప్పారు. తరువాత వ్రతానికి బయలుదేరారు. 6వ పాశురం నుంచి 15వ పాశురం వరకు భగవద్ విషయంలో ప్రాతికూల్యాన్ని వదిలిపెట్టి కొత్తగా ప్రవేశించినటువంటి గోపిక నుండి భాగవత సహవాసం లేనిదే జీవించలేమనేటువంటి గోపిక వరకు 10 మందిని మేలుకొలిపి వారందరినీ తమ గోష్ఠిలో చేర్చుకున్నారు. 16వ పాశురంలో భవనపాలక ద్వారపాలకులను ప్రార్థించారు. 17వ పాశురంలో నందగోప భవనాన్ని వెళ్ళి అక్కడ పడుకోన్న నందగోపుణ్ణి, యశోదను, శ్రీకృష్ణుడిని, బలరాముని మేలుకొలిపారు. 18వ పాశురంలో నీలాదేవిని తలుపు తెరవమని ప్రార్థించాడు. తర్వాత 4 పాశురాల్లో 19, 20, 21, 22 నీలాదేవి యొక్క భోగ వైభవాన్ని, సౌకుమార్యాన్ని, సౌందర్యాన్ని, వాల్లభ్యాన్ని, పురుషగార వైభవాన్ని చెప్పి ఆమెను మేలుకొల్పి పురుషగారంగా ఆమెను ఆశ్రయించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆభిజాత్యాదులు అంటే ఉన్నత వంశం, ఉన్నత గుణం, వాత్సల్యం ఇలాంటివన్నీ వర్ణించి
ఉపాయంగా పరమాత్మను ఆశ్రయించి అభిమానాన్ని పోగొట్టుకొని, అంటే స్త్రీత్వాభిమానాన్ని పోగొట్టుకొని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కటాక్షమే తమకు తారకము, పోషకము, భోగ్యము అని భావించిన వారై వచ్చారని తెలిపారు. 23వ పాశురంలో గోవెదురించి ఉన్నటువంటి సింహం వెలువరికి వచ్చినట్లుగా సింహాసనం అధిరోహించి తాము వచ్చినటువంటి కార్యాన్ని పరిశీలించాలని కోరారు. 24వ పాశురంలో మంగళశాసనం చేశారు. 25వ పాశురంలో అవతార రహస్యాన్ని పేర్కొని ప్రార్థించి వచ్చామని విన్నవించారు. 26వ పాశురంలో వ్రతానికి కావాల్సినటువంటి పరికరాలు కోరారు. ఇక 27వ పాశురంలో వ్రతం తర్వాత తమకు జరగని సన్మానాన్ని గురించి చెప్పారు. 28వ పాశురంలో తమ తక్కువతనాన్ని, స్వామి గొప్పతనాన్ని, తమకు వారికి ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పి అంతకుముందు తాము చేసే తప్పులన్నీ క్షమించి తమ కోరికను తీర్చమని, తమ కోరిక తీర్చగలవాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మేని, అతనే సాధనమని విజ్ఞాపన చేశారు. 29వ పాశురంలో ఇంతకాలం చెబుతున్నటువంటి పర అనేటువంటి వాద్యాన్ని పొందుటే తమ అభిమతమని అనుకోకండి, తమ వాంఛితం ఇంకోటి ఉందని ఈనాడు వాక్యంగా చెప్తున్నారు. 30వ పాశురంలో గోపికల వలె తాము కూడా, అంటే గోదాదేవి వలె పరిపూర్ణమైనటువంటి భావబంధము లేని వారు కూడా, అంటే పరమాత్మను వారి అంత దృఢంగా, తదేక మనస్కంగా, సావధానంగా, ఏకాగ్రంగా, అంత వ్యామోహంతో, అంత ప్రేమతో, అంత తమకంతో, అంత ఆర్తితో, అంత త్వరతో వ్రతం చేయలేకున్నా అలాంటి వారు కూడా ఈ 30 పాశురాలను క్రమం తప్పకుండా చదివితే చాలు ఆనాడు గోపికలు పొందిన ఫలం, గోదాదేవి పొందిన ఫలాన్ని కూడా పొందుతారు అని మనకు ఈ పాశురంలో అందిస్తున్నారు. ఇప్పుడు మనం ఈ పాశురాన్ని సంతానం చేద్దాం. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமகத்து செய்டையார் செஞ்சிரஞ்சி அங்கப்பரகுண்டவ அத்தை அணிபுதுவை பைங்கமலர் தந்தெறியல் பட்டத வீரான் கோத சொன்ன செங்கத்தமிழி மாலை 30 தப்பாமே எங்கே பரிசுரைப்பார் 2 மாதவரை தோல் செங்கன் திருமகத்து செல்வ திருமாலால் எங்கொன் திருவருளுகத்தோ இன்பருவரெம்பாவாய் ఆండాడు తిరువడిగడే శరణం. ఇప్పుడు మనం ప్రతిపదార్థాన్ని ఒకసారి చూద్దాం. వంగం ఓడలతో నిండి ఉన్నటువంటి కడల్ పాల సముద్రాన్ని కడయింద చిరికిన మాధవనై శ్రీయప్పతిని, కేశవనై బ్రహ్మరుద్రాదులకు నియామకుడైనటువంటి వాణ్ణి, తింగళ్ చంద్రుని వంటి తిరుముఖత్తు దివ్యముఖ మండలం కల చేయుడయి దివ్యాభరణ సంపన్నులైనటువంటి గోపికలు సెన్ను చేరి ఇరంగి స్తోత్రం చేసి అంగు ఆ వ్రేపల్లలో అరయకొండ పరానువాద్యాన్ని భగవద్దాస్యాన్ని పొందిన అవ్వార్తై ఆ ప్రకారము ఆ వార్తను అని జగత్తు అలంకారమైనటువంటి పుదువై శ్రీవిల్లుపుత్తూరులో వెంచేసి ఉన్నటువంటి పైం కోరదగిన కమలత్తంతెరియల్ తామర పువ్వులలో అని చల్లని పూసలు మాలగా దాల్చిన పట్టర పిరాను కోదై పట్టరాజుల వారి పుత్రిక గోదాదేవి సొన్న చెప్పినటువంటి సెంగత్ తమిళ్ గోపికలు సంఘముగా ఉండి అనుభవించినటువంటి ఈ ద్రావిడ భాష ఎందరి మాలికా రూపంలో ఉన్నటువంటి 30 పాశురాలు తప్పనే క్రమము తప్పకుండా ఇంగు ఈ సంసార మండలంలో ఇప్పరిచుగురై వారు ఈ ప్రకారం చదివేవారు మాల్వరై
పెద్ద పర్వత శిఖరంలాగా ఉన్నటువంటి ఈ 2 తోళ్ 4 భుజములను శంకన్ వాత్సల్యంతో ఎర్రబారిన నేత్రములు తిరుముఖం దివ్యముఖమండలము కల సెల్వత్ తిరుమారాల్ ఐశ్వర్య పరిపూర్ణుడైనటువంటి శ్రీవల్లభుడవు ఆ నారాయణునిచే ఎంగుం అంతటా తిరువరుల్ సాటిలేని దివ్యకరుణను పెత్తు పొంది ఇన్బు ఉరువర్ ఆనందమును అనుభవించెదరు. ఇది ప్రతిపదార్థం. ఇప్పుడు తాత్పర్యాన్ని చూద్దాం. ఓడలతో నిండి ఉన్నటువంటి ఈ క్షీర సముద్రాన్ని మధింపచేసి లక్ష్మీదేవిని పొందిన మాధవుడు బ్రహ్మరుద్రాదులకు కూడా నిర్వాహకుడైనటువంటి వాడు. ఆనాడు రేపల్లెలో చంద్రముఖులైనటువంటి వారు విలక్షణాభరణాలు ధరించినటువంటి ఆ గోపికలు చేరి మంగళం పాడి పర అనేటువంటి వాద్యాన్ని లోకుల కొరకు భగవద్దాస్యాన్ని తమ కొరకు పొందారు. ఆ ప్రకారం అంతా లోకమునకు ఆభరణమై ఉన్నటువంటి శ్రీవిల్లిపుత్తూరులు అవతరించి సర్వదా తామర పూసల మాలను మెడలో ధరించి ఉండు పట్టణాదుల పుత్రిక అయినటువంటి గోదాదేవి ద్రావిడ వారు చెప్పినటువంటి ఈ 30 పాశురములను మాలికగా కూర్చున్నది. ఎవరైతే ఈ 30 పాశురాలు క్రమం తప్పకుండా చదువుతారో వారు ఆనాడు గోపికలు ఆ శ్రీకృష్ణుని వలన పొందిన ఫలాన్ని, గోదాదేవి వ్రతమును ఆచరించి పొందినటువంటి ఫలాన్ని కూడా పొందుతారు. కేవలం అధ్యయనం చేస్తేనే చాలు. పుండరీకాక్షుడు పర్వతశిఖరాలు లాంటి బాహువు శిరస్సు గలవాడు శ్రీవల్లభుడు చతుర్భుజుడు అయిన శ్రీమన్నారాయణుడే వారికి అన్ని విధాలుగా అన్ని చోట్ల అన్ని వేళలా ఆనందాన్ని అందిస్తారు. ఇది ఫలశ్రుతి భావం చెప్పుకున్నాం. ఇప్పుడు కొంచెం విశేషాన్ని చూద్దాం. వంగ కడల కడయింద మాధవనై కేశవనై అంటే ఓడలున్నటువంటి క్షీర సముద్రంలో మధించిన మాధవుని కేశవుని అని చెప్పుకున్నాం. ఆనాడు దేవతలు వారి పని అనేటువంటి ఒక మిషతో సముద్రాన్ని మధించి లక్ష్మీదేవిని పొందినట్టే ఈనాడు భగవద్గీత వ్రతమును మిషతోటి కల్పించి ఆ గోపికలను పొందగలిగితివి అని స్వామిని ఆనందంతో పొగడుతున్నారు. అలా పొందగలిగిన స్వామిని ఆనందంగా చూస్తున్నారు గోపికలు. అండళము సముద్ర మదనాన్ని వృత్తాంతాన్ని స్మరిస్తున్నారు. అంటే పోలి గమనించండి. దేవతలకు అమృతం ఇవ్వాలి అన్న ఒక సాకుతోటి క్షీరసాగరాన్ని మధించి లక్ష్మీదేవిని పొందారు. ఇక్కడ కరువు పోగొట్టడానికి వర్షం కురుస్తుందన్న సాకుతోటి వ్రతాన్ని చేయించి గోపికలను పొందాడు. అక్కడ పరమాత్మ ప్రయత్నించాడు, ఇక్కడ పరమాత్మ ప్రయత్నించాడు. పరమ పొందడానికి మన ప్రయత్నం కాదు, మనను పొందటానికి పరమాత్మ ప్రయత్నమే ఫలిస్తుంది అనేటువంటి భావాన్ని మనకు ఆండాళమ్మ ఇందులో సూచిస్తున్నారు. వేరే ప్రయోజనాన్ని కోరినటువంటి దేవతల కార్యాన్ని పూర్తి చేయటానికి పరమాత్మ తన శరీరాన్ని నలిగేలా చేసుకున్నాడు. అలా నలిగిపోతున్న లెక్క చేయని పరమవాత్సల్యమూర్తి కదా స్వామి. మరి శ్రీకృష్ణుడే కావాలని కోరిన గోపికల అభిమతాన్ని తప్పక నెరవేరుస్తాడు అని సూచించడానికి స్వామి యొక్క వాత్సల్య కార్యమైనటువంటి అమృతవర వృత్తాంతాన్ని మనకు ఇందులో చెప్తున్నారు. అంటే ఏమిటి? పరమాత్మే సాధనానుష్ఠానం చేసి లక్ష్మిని పొందుటనేటువంటి ఒక సిద్ధి పొందినవాడు. క్షీరసాగర మథనంలో సిద్ధి పొందిన వారు ఎవరు అంటే పరమాత్మే. ఏమిటా సిద్ధి? లక్ష్మీదేవి. కాబట్టి ఈనాడు గోపికలు కూడా తనను పొందటానికి
తనకే అసలముగా భావించి పరమాత్మను పొందాలని గోపికలు భావిస్తున్నా గోపికలను పొందాలని స్వామి భావించినప్పుడే నెరవేరుతుంది. గోపికలను పొందడం తనకే లాభం అని స్వామి భావించాలి. అలా భావించి ఆ స్వామి సాధనానుష్ఠానం చేస్తే కార్యం పూర్తవుతుంది. అందుకే సామ్యం ఉన్నటువంటి సముద్ర మథన వృత్తాంతాన్ని చెప్పుకుంటున్నారు. సముద్రాన్ని మధించేటప్పుడు అందులో ఉండే పడవలకు ఎలాంటి భంగము లేకుండా సముద్రాన్ని తిరిగాడట. అంటే స్వామి మథనంలో ఎంత నేర్పు చూపాడండి. పారసముద్రంలో పడవలు ఉంటాయా పరసముద్రంలో అనే సందేహం కలగొచ్చు, అయినా ఉండొచ్చు కదా. కాదు, అందులో పడుకున్నటువంటి శ్రీమన్నారాయణుడే సముద్రాన్ని, అంటే సముద్రం దాటించాడు. పెద్ద పడవ కదండి, ఆయనే పడవ కదా, పోత రూపం కదా. సంసార సాగరాన్ని దాటించే పెద్ద పడవ శ్రీమన్నారాయణుడే. సంసార సముద్రాన్ని దాటించడానికి ఉపాయం ఎవరు? పరమాత్మే. అలాంటి స్వామిని ఆశ్రయించినటువంటి ఆత్మలు తనను పొందేట్లుగా తానే శ్రమించి మధించి ఆత్మ తాను పొందినట్లు చేసిన మాధవుడే కదా శ్రీమన్నారాయణుడు. క్షీరసాగర మథనంలో పేరుకు దేవతలు రాక్షసులు చేశాడని, కానీ పర్వతం ఎక్కలేకపోతే గరుడితో వేయించాడు, వాసుకి రాకపోతే శంకరుడితో వేయించాడు, పర్వతం మునిగిపోతుంటే కూర్మావతారం తానయ్యాడు, పర్వతం ఒరిగిపోతుంటే పైన తాను కూర్చున్నాడు, పర్వతం ఆ వాసుకి రాపిడికి తట్టుకోకుంటే అందులో తాను చేరాడు, వాసుకి నేనే పని చేయలేనంటే వాసుకిలో చేరాడు, నేను లాగడేమయ్యా అంటే రాక్షసుల్లో చేరాడు, దేవతల్లో చేరాడు. స్వామి నీవు ముందుండాలయ్యా మాకుంటే దేవతల ముందు రాక్షసుల ముందున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. క్షీరసాగర మథనం ఎవరు చేశాడు? దేవతలు చేశారా? దేవతలు చిరికారా? కష్టం ఎవరిది? శ్రమ ఎవరిది? పర్వతం కింద తాను, పర్వతం పైన తాను, పర్వతములో తాను, వాసుకిలో తాను, దేవతలలో తాను, రాక్షసులలో తాను, దేవతల ముందు తాను, రాక్షసుల ముందు తాను, అష్టమూర్తిగా స్వామి ఉండి ఇంత కష్టపడి చిలికినది దేవతల కోసమా? వారికి అమృతం ఇవ్వటానికా? వారి కోసం అయితే స్వామి ఇంత కష్టపడతాడా? అదొక నెపంగా పెట్టి మహానుభావుడు తాను లక్ష్మీదేవిని పొందాడు. అమ్మవారు కూడా పరమాత్మ యొక్క శ్రమను కష్టాన్ని చూచి మరి ఎక్కువ ఇబ్బంది పడకుండా, ఇబ్బంది పెట్టకుండా తాను త్వరగా బయటకు వచ్చింది అంటాడు. అంటే ఏమిటి? అమ్మ లేకుంటే మనకి ఎలాగండి? మనం చేసేటువంటి తప్పులన్నిటినీ మర్చిపోయినట్లు మరిపించేటువంటి తల్లి అమ్మే కదా. మరి అమ్మతో నిస్సంబంధం ఉంటే కానీ అలాంటి స్వామి మనం ఆశ్రయించాలి కదా అని నమ్మినటువంటి గోపికలు మాధవుణ్ణి ఆశ్రయిస్తున్నారు. అంటే అమ్మవారితో కూడుకున్న స్వామిని ఆశ్రయిస్తున్నారు. ఆ పరమాత్మ సముద్ర మథనం సమయంలో అంటే ఏమిటి? సముద్రాన్ని బాగా తాను చిలికాడు ముందర నిలబడి. అలా చిలుకుతుంటే పరమాత్మ యొక్క కేశ సౌందర్యం, స్వామికి పేరు కదా కేశవుడని. కేశవుడు అంటే కేశవ రాక్షసుడిని సంహరించిన వాడని ఒక అర్థం, అందమైన కేశములు కలవాడు అని మరొక అర్థం.
కైతి బ్రహ్మణో నామ ఈశో అంటే జనార్దన ఆవాం తవాంగ సంభూతో తస్మాత్ కేశవ నామ దృక్కని. క అంటే బ్రహ్మ, ఈశ అంటే శంకరుడు, ఆ ఇద్దరికి నిర్వాహకుడు కేశవుడు. బ్రహ్మరుద్రేంద్రాదులకు అధిపతి అని అర్థం కేశవుడని. ఇందులో మనం అంటే ఏమిటి? విరోధి నిరసనము, సకల జగన్ నిర్వహణము, విలక్షణమైన సౌందర్యం, ఈ మూడు మనకు కేశవ నామంతో బోధించబడతాయి, సూచించబడతాయి. స్వామి పర్వతాన్ని సముద్రంలో వేసి తిరుగుతుంటే పాపం కేశవులు వచ్చి ముఖం మీద పడుతున్నాయి, కళ్ళకి అడ్డుపడుతున్నాయి, సరిగ్గా కళ్ళు కానుకోకుండా అవుతున్నాయి. పుండరీకాక్షుడు కదండి, అంత అందమైన కళ్ళ మీద కేశవులు పడితే అమ్మకు నచ్చలేదు పాపం. స్వామి నా కోసం ఇంత కష్టపడుతున్నాడా, నేనున్నప్పుడు నా విలువ తెలియలేదా, పోతే కావాలి కావాలి రావాలి రావాలని ఇంత ప్రయత్నం చేస్తున్నారా స్వామి. ఇప్పుడు అర్థమైందా నేను పక్కన ఉంటే ఏమవుతుందో, పక్కన లేకుంటే ఎలా ఉంటుందో అనుకుంటూ అలల చాటున్న మాట నుండి తొంగి తొంగి చూసిందట తల్లి తన ప్రియుణ్ణి, తన స్వామిని. అదొక ఉల్లాసం ఆమెకు, అదొక వినోదం, అదొక ఉత్సాహం, అదొక ఉత్తేజం, అదొక సంతోషం. అలా చూస్తూ ఉంటే ఆ కేశములు చిక్కుబడుతున్నాయి. అయ్యో చిక్కుబడుతున్నాయే, మళ్ళీ బాగా చిక్కుబడితే ఎవరికండి బాగా? ఆ చిక్కు ఎవరు తీయాలి? తానే తీయాలి కదా. వచ్చి ఆయన వస్తున్నాను హతబడకు, నాకెందుకు ఆ బాధ, చిక్కుబడకముందే వస్తానని తల్లి బయటికి వచ్చిందట. కాబట్టి పరమాత్మ మన కోసం చేసే ప్రయత్నం, పరమాత్మ మన మీద ఉండేటువంటి వాత్సల్యం, పరమాత్మ యందు మనకు ఉండవలసినటువంటి దృఢమైనటువంటి అభినివేశం, ఇవన్నీ మాధవ కేశవ నామంతో బోధించబడతాయి. కాబట్టి కేశను సంహరించిన వాడు బ్రహ్మకు ఈశ్వరునికి అధిపతి నిర్వాహకుడైన స్వామి. అలాంటి స్వామి కేశవుడిని ఆశ్రయిస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఈ వాక్యం ద్వయమంత్రాన్ని చెబుతుంది పెద్దల యొక్క నిర్వాహం. ద్వయమంత్రంలోని పూర్వవాక్యం ఉందే, అంటే శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపంచ అనేటువంటి పూర్వవాక్యానికి అర్థం చెప్పారంటారు. మాధవుడిని చెప్పడంతో శ్రీమత్ శబ్దార్థం మనకు స్ఫురిస్తుంది. సముద్రాన్ని మధించినటువంటి వాడు అని చెప్పడంతో భగవాన్ని విడిచిపెట్టి క్షుద్రమైనటువంటి అమృతాన్ని కోరిన ప్రయోజనాంతరపరులైనటువంటి దేవతల దోషాన్ని మన్నించినటువంటి ఆశ్రిత వాత్సల్యమూర్తిని సూచించారు. అంటే సముద్ర మదన వృత్తాంతంతో సర్వేశ్వరుని యొక్క స్వామిత్వము, సౌలభ్యము, సౌశీల్యము, జ్ఞానము, శక్తియాదులు బోధించబడుతున్నాయి. అంటే నారాయణ శబ్దంతో తెలియబడేటువంటి గుణ సమూహం ఇక్కడ ఈ సముద్ర మదన వృత్తాంతంతో సూచించబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ భాగంలో నారాయణ శబ్దార్థం మనకు వివరించబడింది. కేశవుడు అని చెప్పడంతో కేశవులు కలవాడు అని దివ్యమంగళ విగ్రహమును సూచించారు. కాబట్టి చరణ శబ్దం వచ్చేసింది. చరణం అంటే కేవలం పాదాలే కాదు కదా, దివ్యమంగళ విగ్రహం కదా. ఇలా ఇంతవరకు చూస్తే శ్రీమన్నారాయణ చరణవు అనేటువంటి వాక్యం మనకు సూచించబడింది. అంటే చరణ శబ్దార్థం వచ్చేసింది. మొత్తం కలుపుకుంటే శ్రీమన్నారాయణ చరణం అనే అర్థం మనకు వచ్చేసింది. ఇలా గోపికలు పరమాత్మను చేరి సేవించినటువంటి ఈ విషయం ద్వయమంత్రంలో చెప్పేటువంటి పూర్వవాక్యార్థం మనకు
తెలియబడింది. నిన్న మనం సిత్తం శ్రీగారి అనే పాశురంతో అష్టాక్షరి మంత్రం యొక్క అర్థాన్ని చెప్పుకున్నాం. మరి దాంట్లో అష్టాక్షరి, నేటి దాంట్లో ద్వయమంత్రం, సర్వమంత్రం మనం చెప్పుకుంటాం. క్షీరసాగర మథన వృత్తాంతం జీవాత్మ పొందడానికి పరమాత్మ చేసేటువంటి ప్రయత్నం అని మనం చెప్పుకున్నాం. జీవుడు ప్రవేశించి ఉండే శరీరాన్ని పడవ అంటాం. ఆ పడవల గల సముద్రమే సంసారం. సంసార సముద్రాన్ని దాటడానికి జీవుడికి సాధనంగా వచ్చిన పడవే ఈ శరీరం. దీనికి కష్టం కలగకుండా కాపాడుతూనే ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని తన సంకల్పం అనేటువంటి మందరాన్ని ఉంచి దాని కృప అనేటువంటి తాడును కట్టి కటాక్షం అనేటువంటి చేతులతో ఈశ్వరుడు వధిస్తుంటాడు. అట్లు వధించుడే జీవునకు పరబ్రహ్మ స్వరూప జ్ఞానం కలుగుతుంది. ఇదే కదా అమృతం. అందుకే ఈ ఆత్మ వస్తువు పరమాత్మకు ప్రియమై పరమాత్మను చేరుతుంది. మహాలక్ష్మిని పొందటానికి ఎట్లు స్వామి ప్రయత్నించి ఆమెను పొందాడో జీవుడు ఈ శరీరంతో సంసారంలో ఉండగానే ఆయన కరుణతో వారి జ్ఞానం కలిగించి తలను పొందేలా చేస్తాడు పరమాత్మ అనే మాట మనకు ఈ భావం తెలుస్తుంది. ఆత్మ పరమాత్మను పొందకుండా అడ్డుగా ఉండేటువంటి విరోధులు భోక్తృత్వ, కర్తృత్వ, జ్ఞాతృత్వాలు అహంకారం. ఇదే మనం కేసీని చెప్పుకున్నాం కదా. ఎలాగైతే ఆనాడు కేజీని సంహరించాడో పరమాత్మే ఈ 3 రకాల అహంకారాలను కూడా తొలగిస్తాడని భావం కేశవ అని చెప్పారు. ఇలా భగవత్ ప్రాప్తికి భగవానుడే చేసినటువంటి అనుష్ఠానాన్ని, సాయాన్ని స్మరించుకుంటూ ఓడలతో కూడిన సముద్రాన్ని వధించిన మాధవుని, కేశవుని గోపికలు ఆశ్రయించడంలో ఇంతటి ఆంతర్యం ఉంది. 2వ పాశురంలో పాల్కడిలో పడుకొని ఉన్న పరమాత్మను సంకీర్తన చేశారు. పాల్కడిలో పఠించినటువంటి శ్రీయప్పతి అయినటువంటి స్వామిని ఆశ్రయించడంతో వ్రతమును గోపికలు పూర్తి చేస్తున్నారు. ఇది ఒక క్రమాన్ని అనుసరించి ఒక సంప్రదాయం, అలంకార సంప్రదాయం. ఉపక్రమ ఉపసంహారాలకు ఐక్యం ఉండాలి. పరస్పరం విరుద్ధం ఉంటే అది కావ్యం కాదు. ఎలా మొదలుపెట్టారో అలాగే కావ్యాన్ని పూర్తి చేయాలి. అదో కావ్య సంప్రదాయం. అందువల్ల పారసముద్రంలో పడుకున్నటువంటి పరమాత్మను సంకీర్తించి పారసముద్రం వహించినటువంటి పరమాత్మ ఆశ్రయించడంతో వ్రతాన్ని పూర్తి చేస్తూ ఒక క్రమాన్ని ఆశ్రయించారు. అంతేకాకుండా 2వ పాశురంలో పరమపురుష పాదాన్ని పాడి అని గోపికలు ఈ వ్రతాన్ని ఆరంభించారు. కేశవుని ఆశ్రయించడంతో వ్రతాన్ని పూర్తి చేస్తున్నారు. ఇక్కడ మరొక ఆలంకారిక సాంప్రదాయం చెప్తాం. మానవులను వర్ణించినట్టయితే కేశవం నుండి పాదాల దాకా వర్ణించాలని, అంటే మొదలు కేశాలు మొదలుపెట్టి పాదాల దాకా వర్ణించాలని, పరమాత్మను దేవతలను వర్ణించుకుంటే పాదాల నుండి కేశాల దాకా వర్ణించాలని ఒక కవి సమయం అంటారు. అది కవుల సాంప్రదాయం, అంటే అలంకారిక సాంప్రదాయం. కావ్యం అంటూ ఉంటే మరి కావ్య నియమాలు పాటించాలి కదా. అందుకే అమ్మవారు ఆ నియమాన్ని పాటించి మొదటి పాశురంలో, 2వ పాశురంలో పరమన్ అడిపాడి పరమాత్మ పాదాలను కీర్తించి పాదాలు మొదలుపెట్టి చివరి పాశురంలో కేశవనై అని కేశములతో ముగించారు. కాబట్టి అలంకారిక సాంప్రదాయాన్ని కూడా అనుసరించారు. ఉపక్రమ ఉపసంహారాలను కూడా అనుసరించారు. ఇలా ఈ పాదాలను వ్యాఖ్యానం చెప్పుకొని తింగల్ తిరుమగత్తు చేయుడై సెన్ను ఇరంగి, చంద్రుణ్ణి పోలినటువంటి దివ్యమైన ముఖమండలం కలవారు, దివ్యాభరణాలు కల గోపికలు అక్కడికి చేరి
పరమాత్మను చేరి సేవించారు. మొదటి వాక్యంతో ఆశ్రయించబడిన శ్రీకృష్ణుని వైశిష్ట్యాన్ని చెప్పారు కదా. వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై అనేటువంటి ఈ పాదంతో పరమాత్మ యొక్క వైశిష్ట్యాన్ని చెప్పారు కదండి. పార సముద్రాన్ని తగినట్టు తిరిగి అమ్మవారిని పొందిన పరమవాత్సల్యమూర్తి అయిన శ్రీమన్నారాయణుడు మనకు అడ్డుగా ఉన్న అహంకారాన్ని కేసిని సంపడించినటువంటి స్వామి అని మనము పరమాత్మ యొక్క వైశిష్ట్యాన్ని మొదటి పాదంలో మనం చెప్పుకున్నాం. ఇక రెండవ ఈ వాక్యంలో పరమాత్మను ఆశ్రయించినటువంటి గోపికల వైశిష్ట్యాన్ని చెప్పుకుంటున్నాం. అంటే కృష్ణ పరమాత్మను ఆశ్రయించడంతో గోపికల హృదయతాపం తీరి చల్లబడి ముఖములు స్వభావవంతంగా అయ్యాయి. అందుకే వారి ముఖములు చంద్రుని వలె సౌమ్యంగా ఉన్నాయి, ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. శ్రీకృష్ణుని ముఖము ప్రతికూలులకు సూర్యుని వలె, అనుకూలులకు చంద్రుని వలె ఉంటుంది కదా. కానీ గోపికల ముఖం ప్రతికూలులకు కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అది వారికి వీరికి ఉన్నటువంటి తేడా. అంటే ఏమిటి? సకల కళా పరిపూర్ణుడైనటువంటి స్వామిని చంద్రుని వంటి ముఖం చూడగానే వారి దృష్టితోటి గోపికల ముఖం కూడా చంద్ర సాదృశ్యాన్ని పొందుతుంది. బ్రహ్మవేత్తల ముఖంలో అట్టి సౌమ్యం మనం గోచరిస్తుంది. బ్రహ్మవిత్ బ్రహ్మయ భవతి అని కదా. బ్రహ్మజ్ఞానం కలవాడు బ్రహ్మసామ్యాన్ని పొందుతాడని అర్థం కదా. కాబట్టి పరమాత్మ ఆనంద స్వరూపుడు. ఇలాంటి ఆనందమయుణ్ణి పొందటంతో వీరి హృదయం కూడా ఆనంద పరిపూర్ణమై ఆనందం ముఖంలో తొలగిసలాడుతుంది. అందుకే వీరి ముఖం చంద్రుడిలాగా ప్రకాశిస్తుంది. శ్రీకృష్ణుని సన్మానం చేయవలసిందిగా కోరినటువంటి గోపికలు అలా కోరి పొందినటువంటి ఆభరణాలను ధరించి ఉన్నారు. అంటే సహజ సౌందర్యానికి ఆభరణ శోభ తోడై బాగా ప్రకాశిస్తున్నారు అన్నమాట. బ్రహ్మ ప్రాప్తితోటి బ్రహ్మాలంకారాలు పొందినటువంటి ముక్తాత్మ ఆనాడు మనకు ఆవిర్భవించినటువంటి అపహత పాపత్వాది స్వరూప గుణాలకు తోడు ముక్త పురుషుడికి బ్రహ్మాలంకారం చేస్తారు. స్వామి చేయిస్తాడు. తం పంచశతాన్ని అప్సరస అని చెప్తాడు. 500 మంది అప్సరసలు వచ్చి ఈ ముక్తజీవునికి బ్రహ్మాలంకారం చేస్తారు. మనకిందులో ఆ మాట కూడా సూచించబడింది. అందుకే వారికి దివ్య గుణములు లేదా ద్విగుణమ రెట్టింపైనటువంటి తేజస్సు లభించింది. అంటే ఆభరణ శోభ, ఆనంద శోభ, పరమాత్మ దర్శన శోభ ఇవన్నీ మనకు కలిగి ఉన్నాయి. గోపికలు శ్రీకృష్ణ సమాగమంలో రుచి ఉన్నవారు కావడంతో పరమాత్మే వచ్చి ఆగలేక, అంటే పరమాత్మ వచ్చేదాకా ఆగలేక తామే శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు వెళ్ళారు. అంటే పరమాత్మను చేరారు. ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని దర్శించారు. అలా దర్శించి ఆగలేక వారికి పరమాత్మకు మంగళం కూడా పాడారు. అందుకే అంగు అప్పరై కొండ వార్తయి, అక్కడ ఆ పరం పొందినటువంటి వార్తను అక్కడ అనగతి అంటే రేపల్లెలో అందుగో భవనానికి, నీలాదేవి మందిరానికి, దివ్యాస్థానం మండపానికి, దివ్య సింహాసనంలో కూర్చున్నటువంటి శ్రీకృష్ణు నుండి గోపికలు పర అనేటువంటి దాన్ని పొందారు కదా. ఊరిలో ఉన్న వారికైనా చెప్పిన, అంటే వారి కోసం, ఊరిలోని వారి కోసం చెప్పినటువంటి పర కాక 29వ పాశురంలో తాము చెప్పినటువంటి పర అంటే పరమాత్మ యొక్క నిత్య సంశ్లేషాన్ని, నిత్య కైంకర్యాన్ని వీరు పొందారు కదా. అలాగే
అలా లభించడంలో గోపికలు అవలంబించినటువంటి విధానాన్ని మనకు గోదాదేవి ఇందులో వివరిస్తున్నది. గోపికలు తమకు ఏ సాధన సంపత్తి లేదని చెప్పి శ్రీకృష్ణుని యొక్క పరిపూర్ణతను ప్రకాశింపజేశారు. వారు పరిపూర్ణుడు, తాము అకించనుడు. పరమాత్మ నుండి తాము తమ అభిమతంతో పొందడానికి తమకి ఆయనతో గల సంబంధాన్ని ప్రకటించారు. తామంతము చేయనటువంటి అన్ని తప్పులకు క్షమాపణ కోరుకున్నారు. భగవత్ ప్రాప్తిలోని రుచితో తొందరతో పోయి తామే కృష్ణ పరమాత్మను ఆశ్రయించారు. ఫలము అతడే తన కొరకే ఇచ్చినట్లుగా స్వీకరించి అతన్నే పరమాత్మను ఫలమిచ్చేవాడిగా స్వీకరించారు. ఈ విధానం భగవంతుని పొందాలని కోరేవారందరూ తప్పకుండా తెలియవలసిన విధానం. కాబట్టే గోదాదేవి తిరుప్పావులో వివరించినటువంటి ఈ విధానాన్ని ఆనాడు గోపికలు రేపల్లెలో శ్రీకృష్ణ పరమాత్మ నుండి తన మనోరథాన్ని పొందిన విధానాన్ని వివరిస్తున్నారు. అనిపొదువై పైంగమలర్ అంతెరియల్ పట్టడపిరాన్ కోదై అంటున్నారు. లోకంలో మొత్తం ప్రపంచానికి అలంకారంగా ఉన్నటువంటి శ్రీవిల్లిపుత్తూరులో కోరదగినటువంటి తామర పూసల పేరును దాల్చిన భట్టనాథుల గోదాదేవి. ఇందులో ఈ పాదంలో గోదాదేవి యొక్క వైశిష్ట్యాన్ని చెప్తున్నారు. దానికి ముందుగా శ్రీవిల్లిపుత్తూరును మరి స్తోత్రం చేస్తున్నారు. శ్రీకృష్ణుడికి నందగోపుడి సంబంధం ఎంత ఇష్టమో గోదాదేవికి భట్టనాథుల సంబంధం అంత గొప్పది. అందుకే అంత ఇష్టం, అందుకే దాన్ని కీర్తిస్తున్నారు. ఆ నందగోపుడు వాండ ఊరు కాబట్టి రేపల్లి గొప్పది. భట్నాథుల సంబంధంతో శ్రీవిల్లిపుత్తూరు కూడా చాలా గొప్పది. శ్రీవిల్లిపుత్తూరు సంసార మండలానికి అలంకారం. సీతాదేవికి మిథిల పుట్టిన చోటు, అయోధ్య మెట్టిన చోటు అయింది. నీలాదేవికి కుంభకులం పుట్టిన చోటు, అలాగే నందవ్రజం మెట్టిన చోటు అయింది. కానీ మన గోదాదేవికి పుట్టిన చోటు మెట్టిన చోటు రెండూ ఒక్కటే. ఆ భాగ్యాన్ని పొందిన ఊరే శ్రీవిల్లిపుత్తూరు. బంగారంలో ముత్యము మాణిక్యము పొదిగి తయారు చేసిన ఆభరణంలాగా ఉందట ఈ ఊరు. కొన్ని దేశములు భగవత్ సంబంధంతో ఉంటాయి, మరికొన్ని ప్రదేశములు భాగవత సంబంధంతో ఉంటాయి, మరికొన్ని ప్రదేశాలు అమ్మవారి సంబంధంతో ఉంటాయి. కానీ శ్రీవిల్లిపుత్తూరులో ఈ మూడు ఉన్నాయి. వడంపెరుం కోయిలుడయాన్ అంటే వడపత్రచాయి ఆయన పరమాత్మ విల్లిపుత్తూరులో ఉన్నాడు. పరమ భావతత్వుడైన పెరియాళ్ళు వారు ఇక్కడే ఉన్నాడు. అలాగే లక్ష్మణుడికి ఉండేటువంటి అమ్మవారు గోదమ్మ ఇక్కడే ఉన్నారు. అందుకే భగవంతునికి నెలవు, అమ్మవారికి నెలవు, భాగవతోత్తములకు నెలవు. ఇందులో ముగ్గురు ఉన్నారు అంటే ఇంతకంటే గొప్పదే ఉందండి. అందుకే ఇది జగత్తుకి అలంకారం శ్రీవిల్లిపుత్తూరు. ఈ శ్రీవిల్లిపుత్తూరులో బ్రాహ్మణాగ్రజుడైనటువంటి పట్టరాజుడు పెరియాళ్ళు వారు నివసిస్తున్నాడు. వీరు నిరంతరం చల్లని తామర పూసల మాలను మెడలో తాల్చి ఉంటాడు. స్వామి మెడలో తులసిమాల ఒకప్పుడు వాడినా వాడుతుందేమో కానీ భట్టరాజు మెడలో తామర పూసల మాల మాత్రం వాడరు. ఎందుకు? భగవానుడు ఒక్కొక్కప్పుడు భక్తులను దూరం చేసే స్వభావం కలవాడు కావడంతో వాడి హృదయంలోని తులసిమాల వాడిపోతుందేమో కానీ భక్తుల హృదయాన్ని పరమాత్మ ఎప్పుడు వదలకుండా ఉంటాడు కదా. అందుకే ఈ మాల చల్లగా ఉంటుందట. అంటే ఏమిటి? కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమవుతుంది. తామర పూసల్లోకెల్లా తామర పువ్వులు ఏమన్నారు? తామర పువ్వుల మాల అన్నారు కదా. ఒకటి ఆలోచించండి. అన్ని తామర పువ్వుల కంటే
మొట్టమొదటి తామర పువ్వు ఏది అని చెబుదా? బ్రహ్మగారు పుట్టిన తామర పువ్వే కదా, అవునా? అంటే ఎక్కడ పుట్టింది? శ్రీమన్నారాయణుని నాభి నుండి పుట్టింది కదా. మరి ఆ పద్మానికి బీజం ఎవరండి? సాక్షాత్తు నారాయణుడే కదా. మరి తామర పూసల మాల అంటే ఏంటి? తామర పూస నారాయణుడు, తామర నారాయణ నాభి నుంచి పుట్టిన పద్మం, దాని పూస అంటే దాని బీజం, దాని విత్తు నారాయణుడే కదా. తామర పూసల మాలను ధరించిన వాడు అంటే నిరంతరం శ్రీమన్నారాయణుణ్ణే హృదయంలో ధరించిన వాడు మన పెరియాడు వాడు. నారాయణుడు వాడుతాడా? ఆయన ఉన్న తామర వాడుతుందా? అందుకే పెరియాడు వారు మాల ఎప్పుడు వాడదు అని ఇందులోని పరమార్థం. గోదమ్మ తామర పూసల మాల అని కూడా ఈ భావంతో నిరంతరం మన నాన్నగారి హృదయంలో పరమాత్మే వేయించేసి ఉంటాడనే భావాన్ని చెప్పింది. ఇక ఆ మాలికరాజు భట్టరాజుడు పిరాన్ అంటే ఉపకారకుడు. బ్రాహ్మణుడు వేదాన్ని అధ్యయనం చేసి దాని తాత్పర్యాన్ని తెలియటానికి కోసం శ్రమిస్తుంటే భట్టరాజుడు వేద ప్రతిపాద్యమైనటువంటి అర్థాన్ని అందరికీ అందించారు. పండితులకు జ్ఞాన ప్రసాదించినటువంటి ఉపకారకుడు కదా. వేద ప్రతిపాద్యునకు తన పుస్తకమిచ్చిన మహానుభావుడు. ససురం అమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ కదా. రంగనాథునికే మామండి పిల్లనిచ్చినవాడు. ఎంత అదృష్టం అండి. అందుకే గోదాదేవి వారి సంబంధాన్ని చాలా గొప్పగా భావిస్తుంది. వ్యాసుణ్ణి పారాశర్య అంటారు. తము వాచ వ్యాస పారాశర్య అంటుంది వేదం. అంటే వేదమే వ్యాసునికి పరాశర సంబంధాన్ని చెప్పి వ్యాసుని గొప్పతనాన్ని కీర్తిస్తుంది. రామాయణంలో వాల్మీకి రాముడికి రామం దశరథాత్మజమని దశరథుని సంబంధం చెప్పి రాముడి గొప్పతనాన్ని చెప్తుంది. సీతాచ జనకాత్మజ అని సీతకు తండ్రి సంబంధాన్ని చెప్తుంది. హనుమాన్ మారుతాత్మజ హనుమంతునికి మరు సంబంధాన్ని చెబుతుంది. అదే రీతిలో ఇందులో గోదమ్మ తనకు పెరియాళ్ళు వారి సంబంధాన్ని చెప్పుకొని తన గొప్పతనాన్ని అందిస్తూ ఉంది. పట్టరపిరాని కోదయి అని తనను తాను భావించుకుంటుంది. సొన్న సంగత్ తమిళ మాలై ఆమె చెప్పినటువంటి ఈ ద్రావిడ భాషామాల ఉందే అంటే ఏమిటి? అండాడు తల్లి గోపికలు అనుకరించి వ్రతం చేసినటువంటి ఈ వ్రతాన్ని తాను అనుభవించింది. వాగ్ రూపంలో మనందరికీ ప్రసరింపచేసింది. తాను స్త్రీ కాబట్టి గోపికలు అనుభవించినటువంటి అనురాగ ప్రకర్షాన్ని సహజముగా అనుభవించింది. వేదాంత ప్రతిపాద్యమైనటువంటి పరమరహస్యాన్ని, దుర్గ్రాహ్యమైనటువంటి విషయాన్ని అందరికీ అందేలాగా చెప్పింది. సముద్ర జలాన్ని మేఘం వర్షించినప్పుడే అందరికీ ఉపజీవ్యమవుతుంది, అంటే తాగటానికి యోగ్యమవుతుంది. అలాగే ఉపనిషద్ రహస్యాన్ని ఈమె తన వాక్ సంబంధంతో రుచిని కలిగించి సర్వభోగ్యతను ప్రసాదింపజేసింది. క్షీరాబ్దినాథుని కంటే అవతరించిన శ్రీకృష్ణుని వైభవం అధికమైనట్టుగా సహజంగా ఉన్నటువంటి వేదముల కంటే గోదాదేవి నుండి బయలువెళ్ళినటువంటి ఈ తిరుప్పావై ప్రత్యేక వైభవాన్ని కలిగి ఉంది అని భావం. ఆండాడు 5 లక్షల గోపికల సంఘాలతో కలిసి పాడింది ఈ తిరుప్పావు. అంతేకాని ఏకాంతంగా ఏ ఒక్కరి నుండో వచ్చింది కాదు. అందుకే ఇప్పటికీ తిరుప్పావు సంఘములుగానే చేరి
అనుభవించవలసిన గ్రంథం. అలాగే అనుభవిస్తారు. ఇతర గ్రంథాలు, ఇతర ప్రబంధాలు ఏవి చెప్తున్న జనాలు రాకపోతారేమో కానీ, రాకుండా ఉంటారేమో కానీ, తిరుప్పావు జరుగుతున్నది అంటే మాత్రం ఎక్కడ జరిగినా, ఎలాంటి చోట జరిగినా, ఎలాంటి వారు చెప్పినా వినటానికి గుంపులు గుంపులు గుంపులుగా వస్తారు. అనుమానం లేదు. అందుకే గుంపులు గుంపులుగా వచ్చి సేవించిన అంటున్నారు. అందుకే సంఘ ద్రావిడ భాషామాల అన్నారు. సంఘములుగా సేవించినటువంటి ద్రావిడ భాషమాల ఇది. తనకు తానే గుంపులు చేరుతారు. తిరుప్పావు జరుగుతున్నది అంటే తిరుప్పావు కాలక్షేపం జరుగుతున్నది అని తెలిస్తే చాలు, గుంపులు గుంపులుగా వచ్చి చేరుతారు. అంటే ఏమిటి? ఏతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్పినట్టుగా మనసుకు కూడా అందరి పరమాత్మను వేదాలు కూడా చెప్పలేక పెరకు తిరిగాయి అని చెప్తున్నటువంటి పరమాత్మ పశువులను మేపుకునేటువంటి కులంలో జన్మించాడు. ఉత్తమ బ్రాహ్మణ వర్ణంలో పుట్టినటువంటి గోదాదేవి గోపికను అనుసరించి తానే గోపిక అయింది. అలాగే దుర్లభమైనటువంటి వేదం ప్రతిపాదించబడినటువంటి రహస్యార్థములున్న ఈ ద్రావిడ భాషలో సులభమైనటువంటి తిరుప్పావు అవతరించింది. వేదమే దుర్లభమైనటువంటి వేదం ప్రతిపాదించబడేటువంటి రహస్యార్థాలే ద్రావిడ భాషలో తిరుప్పావు అవతరించింది. గమనించండి. ఎవరికి అందరి పరమాత్మ పశువులను కాపాడేటువంటి కులంలో జన్మించాడు. మరి పురుషకాల పుత్రులైనటువంటి అమ్మ గోదాదేవిగా అవతరించడమే కాక అలాంటి గోదాదేవి ఉత్తమ బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా తాను గోపికలను అనుసరించింది, తాను గోపికైంది. అలాగే దుర్లభమైనటువంటి వేదవిధాజ్యమైనటువంటి వేదాంత విషయాలు రహస్యార్థాలన్నీ ద్రావిడ భాషలో తిరుప్పావు. ప్రతిపాదకము అలాంటిదే, ప్రతిపాద్యము అలాంటిదే. అందించినటువంటి మహానుభావులు కవులు లాంటి వారే. ఎంత గొప్పదండి తిరుప్పావు. ఇలా గోదాదేవి నుండి వెలువడినటువంటి ద్రావిడ భాష మాలిక పావనము, భోగ్యము. అంటే దీనికి పావనత్వం ఉంది, భోగ్యత్వం ఉంది. అందరూ తలదాల్చైనటువంటిది ఈ తిరుప్పావు. ఈ శిరోపూట్నం అందరికీ. గోదాదేవికి కోదయ్య అని పేరు పెట్టారు కదా. కోదయ్య అంటే మాలిక అని అర్థం. ఆమె ఈ సూక్తి మాలిక అనే ఒక మాలికను కూర్చుంది. అలాగే మాలిక కూర్చిన మాలిక. ఈమె పాడికి కొడుతా, సూడికి కొడుతా మనం చెప్పుకున్నాం కదా. 30 పాశురాలను ఒక మాలికగా చేసింది. అలాగే పూలను కూడా ఒక మాలికగా కూర్చింది. కూర్చిన పూల మాలికను తన సిగలో దాల్చి స్వామికి ఇచ్చింది. సూడి కొడుతా ధరించి ఇచ్చినది. అలాగే పాడి కొడుతా పాశురాల మాలికను పాడి స్వామికి అర్పించినది. తిరుప్పావును స్వామికి అర్పించినది, పూలమాల స్వామికి అర్పించినది. తిరుప్పావు పాడి అర్పించినది, పూలమాలను సూడి అర్పించినది, అంటే ధరించి అర్పించినది. కాబట్టి ఈ మాలికతోటే స్వామిని కట్టేసింది కదా. మాలికతో కట్టే శ్రీకృష్ణునికి పాఠాన్ని చెప్పింది కదా. సజనిగళితం యా బలాత్కృత్య భుక్తి అని చెప్పాడు కదా. స్వచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుక్తే. తాను ముడిచి ఇచ్చినటువంటి మాలతో స్వామిని కట్టివేసి బలాత్కారంగా అనుభవించినటువంటి తల్లి అని చెప్పారు. కాబట్టి ఆ స్వామికి పాఠం చెప్పింది. అందుకే ఈమెను చూడి పొడుత్తా అంటారు. అందుకే ఈమె పేరు సార్థకం గోదాని. 30 తప్పానే. ఇలా చెప్పినటువంటి ఈ 30 పాసురాలు తప్పకుండా, అంటే పల్లాండులాగా
ఈ తిరుప్పావు మరి సంగ్రహము కాదు, తిరువాయిమడిలాగా మరి విస్తారము కాదు. 30 పాసురాల్లో ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని అంత సమగ్రంగా ప్రతిపాదించింది ఈ గ్రంథం. 30 అనర్ఘ రత్నాలతో కూర్చబడిన రత్నమాలిక ఇది తిరుప్పావు. ఇందులో ఒక్క రత్నం లేకున్నా వెలితే కదండి. భగవత్ప్రాప్తి కాములు అంటే పరమాత్మను చేరవలసినటువంటి వారు చేయవలసిన విధానం ఈ 30 పాసురాల్లో చక్కగా వివరించారు. పరమాత్మ యొక్క ఆలోచన కలిగిన కాలం గుర్తించి, కాలాన్ని గుర్తించి ఆనందించాలి. వేటిని వదలాలో, వీటిని స్వీకరించాలో వాటిని తెలియాలి. పరుల సమృద్ధే తమ ప్రయోజనంగా భావించాలి. జ్ఞానులు దేవతలను కూడా నియమించాలి. అంటే సకల లోక యోగక్షేమాలు కోరేవారు దేవతలను కూడా నియమిస్తారు. భగవత్ సమాశ్రయణ కాలం తమ పాపరాశిని నామ సంకీర్తనంతో తొలగించుకోవాలి. భగవద్ విషయంలో నూతనంగా చేరిన వారిని, ప్రవేశించిన ఇంకా కొంత కొరత ఉన్న వారితోనూ, సదాగా ప్రధానంగా ఉండేటువంటి భగవద్భక్తులతోనూ, త్యాజ్య విషయ స్పర్శ కొంచెం కలవారితోనూ, నిరంతరం అనుభవం కలవారితోనూ, భాగవత సంబంధం కలవారితోనూ, కైంకర్య నిష్ట గలవారితోనూ, వారితో సంబంధం గలవారితోనూ, స్వరూప జ్ఞానం కలిగి నిర్వ్యాపారులై ఉండువారితోనూ, భక్తితో కడత చెంది ఉన్నవారితో, భాగవత పారతంత్ర్య బుద్ధి కలవారితో కూడా సంబంధాన్ని ఏర్పరచుకొని ఉండాలి. భగవత్ సన్నిధికి వెళ్ళే క్రమాన్ని కూడా తెలియాలి. పురుషకారాన్ని చేయువారి వారితో వారి స్వస్వభావాలు బాగా తెలుసుకొని ఉండాలి. భగవద్గుణ వ్యామోహం కలవారు కావాలి. స్వామి కటాక్షమే తమ నిలబెట్టేదిగా భావించి అభిమాన రహితులై ఉండాలి. భగవదాభిముఖ్యాన్ని అర్థించాలి. మంగళశాసనాన్ని చేయాలి. తమకు కావలసినటువంటి వాటిని స్వామితో చెప్పి ఆశించాలి. మోక్షమందించగలిగినటువంటి దశలోను, ముక్తి పొందిన తరువాత కూడా కావలసిన పరికరాలను, భోగాలను కోరాలి. వాటిని పొందటానికి తమకు వేరే ఉపాయం ఏది లేదు. పరమాత్మే ఉపాయం. నిత్య సంశ్లేష, నిత్య కైంకర్యముల వాంఛను ప్రకటించాలి. ఈ దశలన్నీ అందిన వారి మాటలే మనం పలకాలి. ఈ భావం అందరికీ కలగాలి. ఇదండి క్రమం. ఈ 30 పాసురాల్లో ప్రధానమైనటువంటి ఈ 30 అర్థాల్లో ఏ ఒక్కదాన్ని తప్పకుండా లోపింపకుండా చేస్తే, అలా చేస్తేనే పరమాత్మ యొక్క పరిపూర్ణమైన భగవత్ ప్రాప్తి లభిస్తుంది. ఇంగు ఈ పరిసర్ ఇరైపార్ అంటే ఇక్కడ ఈ భావంతో దీన్ని ఉచ్చరిస్తే ఈ సంసార మండలంలో నుండి ఆనాడు గోపికలు సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మను ఎదురుగా ఉండి అనుభవించినటువంటి దాన్ని, గోదాదేవి మానసికంగా అనుభవించిన దాన్ని ఉచ్చరించినంత మాత్రాన్నే మనం కూడా అనుభవిస్తాము. అత్యంత చదివితే చాలు. అర్థానుసంధానం చేయకుండా, అర్థం తెలియకుండా కేవలం పాసురాలు చదివినా చాలు, మనకు కూడా అనుభవం కలుగుతుంది. ఈనాడు ఈ భావబంధం మనకు లేకున్నా ఆండాళ్ శ్రీసూక్తిని పఠించిన మాత్రాన్ని చదివితే చాలు స్వామి కరుణిస్తాడు అంటున్నారు. ఈ 2 మార్వలైతోడ్ సంగం తిరుమగట్టు చల్వ తిరుమలాల్. పెద్ద పర్వత శిఖరాల్లాగా ఉండేటువంటి 4 భుజములు, ఎర్రని కన్నులు, దివ్య ముఖమండలము ఉన్నటువంటి ఐశ్వర్యవంతుడైనటువంటి శ్రీయపతి ఆయనతో మనం పొందుతాము. ఈ పాసురాలను ఉచ్చరించినంత మాత్రం, చదివినంత మాత్రాన్నే మన కోరిక నెరవేరుతుంది. శ్రీకృష్ణుడికి 4 భుజాలు
ఉంటాయి, కానీ ఆ భుజాలు అందరికీ కనపడవు కదా, ఒక్క గోపికలకే కనపడతాయి. ఆనాడు గోపికలను ఆలింగనం చేసుకోవడంతో అవి మరింత పొంగిపోయాయి. ఆ రోజు పాల సముద్రాన్ని చిలికి లక్ష్మీదేవిని పొందిన 4 భుజాలు, గోపికలను ఆలింగనం చేసుకున్నటువంటి ఒక 4 భుజాలు ఈనాడు తిరుప్పావు ఉచ్చరించిన వారికి కూడా ఫలం కలిగేటువంటిది, ఫలం కలగజేస్తాయి ఆ 4 భుజాలు అని చెప్తున్నారు. భగవత్ సంశ్లేషం కేవలం ఉచ్చరించినంత మాత్రాన లభిస్తుంది. మనకు జ్ఞానం లేకున్నా, అత్యవసాయం లేకున్నా, అనుభవం లేకున్నా, అర్థానుసంధానం లేకున్నా, అర్థప్రాప్తి లేకున్నా అమ్మ పాడిన పాటలు పాడితే చాలు, మనకు కూడా ఆ ఫలితం లభిస్తుందని అన్నాడమ్మ. చేస్తున్నారు మంగళకథనం. గోపికలను విడిచి నీరు లేని కొలంలో తామర పూల వలె వాడిపోయిన స్వామి యొక్క దివ్య నేత్రాలు ఈనాడు గోపికలను చూడటంతో నిత్య నూతన ఉత్తేజాన్ని ఎర్రని రేఖలతో ఇవి వెలుగొందుతున్నాయి. ఆనాడు గోపికలను చూసినటువంటి కన్నులు అదే కన్నులతో గోదాదేవిని చూసిన నేత్రములతో గోపికలను ఏ కళ్ళతో చూశారో, గోదాదేవిని ఏ కళ్ళతో చూశారో అలాంటి వాత్సల్యమైనటువంటి స్వామి ఈ పాసురాలను ఉచ్చరించిన వాళ్ళని కూడా పరవశుడై చూస్తాడు. పాసురాలు చదివితే చాలు, చదువుతున్న వారిని కూడా స్వామి కటాక్షిస్తాడు. అంటే మనం భగవానుని కటాక్ష పాత్రం అవుతాం. దానికి పెద్దగా సమయం లేదు, కేవలం పాసురాలు చదువుకుంటే చాలు. గోపికలు శ్రీకృష్ణుని ముఖాన్ని, శ్రీకృష్ణుడు గోపికల ముఖాన్ని చూడగలిగారు దీంతోటే కదా, వ్రతంతోటే కదా. గోదాదేవి కూడా అంతే. కానీ ఈ ప్రబంధాన్ని అధ్యయనం చేసిన మనం కూడా వారి ముఖాన్ని చూస్తున్న స్వామి ముఖాన్ని చూస్తాము. అలా చూడటంతో స్వామి ముఖం బ్రహ్మాండమైన శోభతో అలంకరించబడుతుంది, ప్రకాశించబడుతుంది. స్వామి యొక్క భుజముల సౌందర్యం, కందుల సౌందర్యం, ముఖ సౌందర్యం కలిగిన స్వామి లక్ష్మీదేవికే కోరదగిన తగిన సంపద కలవాడు కదా. లోకులందరూ ఆ స్వామిని యాచిస్తారేమో, కాదు, లోకులందరూ యాచించేది లక్ష్మిని, ఆ లక్ష్మి యాచించేది స్వామి. అలాంటి మన స్వామిని కావాలని కదా స్వామి లక్ష్మీదేవి స్వామిని కోరింది. మరి మనం కూడా స్వామిని కోరుదాం, మనం లక్ష్మీదేవి అవుతాం కదా. అంటే లక్ష్మీదేవిని పొందడానికి స్వామి ప్రయత్నం చేసినట్టు మనము కూడా స్వామి ప్రయత్నం చేస్తాడు. క్షీరసాగరాన్ని చిలికి స్వామి అమ్మను పొందాడు కదా. మనలో ఈ సంసార సాగరాన్ని చిలికేసి మనల్ని పొందుతాడు. అలా ఫలితం వస్తుంది. అలాంటి మనస్వామిని కావాలని కోరింది కదా గోదాదేవి. అమ్మవారు స్వామిని కోరారు. అందుకే స్వామికి పేరు శ్రీకి శ్రీ. శ్రీ అంటే ఆశ్రయించేది అని అర్థం. మనందరం ఆమెను ఆశ్రయిస్తాం, ఆమె స్వామిని ఆశ్రయిస్తాం. ఆశ్రయించబడేవాడు ఆశ్రయించబడేవాడు, ఆశ్రయానికి ఆశ్రయం కాబట్టి శ్రీకి శ్రీ అవుతుంది. కాబట్టి అలాంటి స్వామి మనం కోరిన చిన్న కోరికలు తీర్చడా, చిరయుడి అందిస్తాడు. చిరయుడి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు, దివ్య సంపదను కూడా ప్రసాదిస్తాడు, ముక్తి సామ్రాజ్యాన్ని ఇస్తాడు. అందుకే ఎంగొం తిరువరుడు పెత్తు ఇన్బురువర్ అంటే అంతటా స్వామి దివ్య కటాక్షాన్ని పొంది ఆనందిస్తారు. ఎవరు? 30 పాసురాలు పాడినవారు. మనకి ఏ జ్ఞానం లేకున్నా, ఏ భక్తి లేకున్నా, ఏ అనుభూతి లేకున్నా, ఏ సంబంధం లేకున్నా, ఏ శ్రద్ధ లేకున్నా, ఏ అర్థజ్ఞానం లేకున్నా, మనస్సు ఇక్కడ లేకున్నా, ఎక్కడ పెట్టినా, ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా ప్రతిరోజు 30 పాసురాలు చదివితే పరమాత్మ కృపకు కేవలం చదివితే
పరమకృపకు పాత్రులవుతారు. అంతటా ఎక్కడున్నా సరే ఈ లోకంలో ఉన్న రోజుల్లో ఈ ప్రబంధాన్ని చదవటమే స్వామి కటాక్షాన్ని పొందటానికి కారణం. చదివితే చాలు పరమాత్మ కటాక్షం మన యందు ప్రసరిస్తుంది. మనకు అన్ని ఐశ్వర్యాలు లభిస్తాయి. పరమపదానికి చేరిన తర్వాత భగవత్ కైంకర్యము లభిస్తుంది. ఈ ప్రబంధం అధ్యయనం చేసిన వారు ఎక్కడ ఉన్నా అక్కడ లక్ష్మీనారాయణులు ఇద్దరు పరిగెత్తుకొని వస్తారు. అంటే వారి దగ్గరే ఉంటారు, వారిని అనుగ్రహిస్తారు. ఈ ప్రబంధం అధ్యయనం చేసేవారు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఆమె అనుగ్రహం ఉన్న వారికి ఉపాయం భగవానుడే అనే ఒక నిష్ఠ కలుగుతుంది. అమ్మ అనుగ్రహం ఉంటే పరమాత్మ ఉపాయం అనే భావన కలుగుతుంది. భగవత్ కైంకర్యం సమృద్ధిగా లభిస్తుంది. అన్ని విరోధాలు తొలగిపోతాయి, విరోధులు కూడా తొలగిపోతారు. ఈ లోకములో పై లోకంలో కూడా అన్ని ఫలాలు లభిస్తాయి. అన్ని ఫలాలు లభించడంతో ఈ ప్రబంధాన్ని అధ్యయనం చేసిన వారు ఆనందం పరిపూర్ణులైపోతారు. ఆనందం నిండి ఉంటుంది. ఈ లోకంలో తక్కిన సంసారం అందరికంటే ఈ భవ చదివినటువంటి వారు ప్రత్యేక స్థితిని పొంది ఉంటారు. ఈ లోకాన్ని వదిలి పరమపదానికి పోయినప్పుడు నిరంతరం భగవంతుని సంశ్లేషాన్ని పొంది పరమాత్మను పొందుతారు, పరమానందాన్ని పొందుతారు. శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులై ఆనందాన్ని అనుభవించడానికి ఇతర రాగాన్నిటిని మానేసి ఈ వ్రతం ఆచరిస్తే చాలు. చేత కదా ఈ గ్రంథం చదువుకోండి, తిరుపవనం ఇది చదువుకున్నా కానీ చాలు. అన్ని వయస్సుల్లోని వారు, అన్ని ఆశ్రమముల వారు, అన్ని వర్ణాల వారు, స్త్రీలు, పురుషులు, బాలులు, యువకులు, వృద్ధులు కదా, ఇలా అందరూ పరమాత్మను శరణు వేడి ఈ వ్రతం ఆచరిస్తే ఏ ఫలాన్ని కోరితే ఆ ఫలాన్ని పొందుతారు. వివాహం కాని కన్యలు ఈ వ్రతం ఆచరిస్తే లేదా ఈ 30 పాశురాలు చదువుకుంటే గోపికలు శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందినట్టు, గోదాదేవి రంగరాజుని భర్తగా పొందినట్టు వారు కూడా తమకు యోగ్యుడైన తాము కోరిన భర్తను పొందుతారు. కర్మయోగులకు కర్మయోగనిష్ట, జ్ఞానయోగులకు జ్ఞానయోగనిష్ట, భక్తులకు భక్తినిష్ట ఈ వ్రతంతో లేదా ఈ పాశురాలను చదవటంతో కలుగుతుంది. భగవాన్నే పొందాలనే కోరిక కల వారికి, భగవత్ కైంకర్యం చేయాలనే కోరిక కల వారికి ఈ వ్రతము ఆచరించిన, ఈ పాశురాలను అధ్యయనం చేసిన భగవత్ ప్రాప్తి, భగవత్ కైంకర్యము కలుగుతుంది. ఈ రీతిలో సకల ఫలాన్ని ప్రసాదించేది ఈ వ్రతాన్ని గోదాదేవి తాను ఆచరించి మనకు ఆచరించే విధానాన్ని 30 పాశురాల్లో మనందరినీ అంటే చేతనులను తరింపచేయటానికి కృప చేసినది. ఆమెలాగా ఈ వ్రతం చేయలేకపోయినా పరిశుద్ధమైన మనస్సుతో ఈ 30 పాశురాలు విడవకుండా చదివే వారికి కూడా గోదాదేవికి లభించిన ఫలమంతా లభిస్తుంది. సర్వప్రాణి కోటి ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసి తరించాలని, భగవాన్ కృపను పొందాలని, భగవత్ సాహిత్యాన్ని పొందాలని గోదాదేవి మనకందరికీ మంగళాశాసనం చేసినది. ఇలా మనం తిరుప్పావును ప్రబంధాన్ని 30 రోజులు అధ్యయనం చేసి అర్థానుసంధానం చేసి పరిపూర్ణం చేసుకున్నాం.